నానా చెల్లెకి ఫోన్ చేసి మాట్లాడుతున్నావు కదనే, మాట్లాడినావానే? ఏమన్నది అది? చెల్లెతో మాట్లాడినా నాన్న, బావతో కూడా మాట్లాడినా, కానీ అల్లుడు ఇష్టం నడిచిండు. ఆయన ఇష్టం మాట్లాడు ఏందో నాకైతే అర్థం అవుతలేదు. మంచిగానే నాన్న, నీకు అట్లనే కావాలి. నేనేం చెప్పినా నలుగురు మటుకపోయి మాట్లాడదామంటే నువ్వు వింటావా? నువ్వు చెప్పిందే నడవాలి. అరే అట్లా తిరుగుతా నీకు కలగనా? నాకు అర్థం కాదు. ఇక్కడ మంచి జాబ్ ఉన్నది, చేతాడు మాట్లాడు అల్లుడు అని నేను అనుకున్నా, కానీ ఈ రకంగా చెప్తాను నేను ఎట్లా ఊహిస్తారా? నాకు అర్థం కాదు. అట్లా కాదు నాన్న, ఆయన ఫస్ట్ తావుడు మానేడు, మానేసి జాబ్ చేస్తాడని చెప్పి ఎట్లా అనుకుంటాను నాన్న? మీరు చెల్లెని అక్కడే ఉంచినాం అనుకో, అది ఇంకా బాధపడుతూనే ఉంటుంది. తొందర పడద్దు బిడ్డ, ఏ విషయమైనా ఆలోచించి పని చేయాలి. కాలంతోనే మనుషులు మారుతారు. కాలంతోనే మాట్లాడు, కాలమే సమాధానం చెప్తుంది. ఇట్లా వెనకటి ముచ్చలు మాట్లాడడానికి నడవదు నాన్న. ఏ సమాజం ఉన్నారు నాన్న మీరంతా? సరేరా, ఇప్పుడు చెల్లిని తీసుకొచ్చుకొని ఇంటికాడ పెట్టుకుంటాము. కొన్ని రోజులు కాలం కడుతుంది, వాడు విడాకులు అంటాడు. చెల్లె జీవితం కదా నాశనం అయ్యేది. మోగన్ దేవున్నది ఇవ్వలేదు. విడాకులు ఇస్తే నాన్న ఏమైతుంది చెప్పు? తావుడు అలవాట్లేనని మంచి జాబ్ చేస్తోంది ఇచ్చి పెళ్లి చేస్తే అది హ్యాపీగా ఉంటుంది. మా పొలాలు అమ్మేనే పర్లేదు నాన్న. అరే అట్లా కాదు, ఇప్పుడు మనం ఫస్ట్ పెళ్లి చేసినప్పుడు భూమి చేయలేదా, చదువుకోలేదా, జాబ్ చేయలేదా? అరే గిట్ల అయితే ఎట్లు ఇస్తాం రా? రేపు ఇంకోనికి ఇస్తాం, ఇంతకన్నా తాగొద్దు దొరుకుతాడు, మరి అప్పుడేం చేస్తావు? సరే నాన్న, విడాకుల సంగతి పక్కన పెట్టు. చెల్లెని తీసుకొచ్చి కొన్ని రోజులు మా ఇంట్లో ఉంచుకుందాం. బావ మాట్లాడా లేదా మనకు తెలితే కదా నాన్న. ఇప్పుడు చెల్లెని ఏ రకంగా తీసుకొస్తావు చెప్పు, నాకు అర్థం కాదు. వాళ్ళు కొట్టుకొని తిట్టుకొని అయితే మంచిగానే ఉంటాను కదా. అరే ఇప్పుడు దాని కష్టం అది పడతాను కదరా, దాని మరీ ఇంకా బాధ ఉంటే నాన్న వచ్చి నన్ను తీసుకుపోన్నప్పుడు మనం తీసుకొద్దాం తీయరాదు. ఇదంతా కాదు నాన్న, నువ్వు అన్ని వెనకటి ముచ్చని మాట్లాడతావు. నేనే బావాలంటే పోయి చెల్లి ఎట్లుందో చూసి నేనే మాట్లాడతావు సప్లై పోయి. పెద్దోడా నీకు ఆవేశం ఎక్కువ, ఆయనకు ఆవేశం ఎక్కువ. మీరు ఇద్దరు కలిసి అనుకో పెద్ద గొడవ అవుతుంది అక్కడ. అమ్మ ఎక్కడ ఎట్లా మాట్లాడో నాకు తెలిసే, ఆయన నీ బావాలంటే గొడవ పెట్టుకోవడానికి పోతలేనే. బావ ఎన్నన్నా నేను పడతా, మంచిగా మాట్లాడొస్తా, సరేనా? సరే అన్న, అక్క ఇప్పటికే బాగా బాధపడతాను. నువ్వు పోయి నిమ్మలంగా మాట్లాడరా, అక్కడ ఏం గొడవ చెయ్యకు. నా బామ్మర్ది నా కొడుకు ఇంటికి పోతే వాడు నా గల్ల పట్టుకుంటాడు. నా మామగారు ఫోన్ చేసి నాకే మార్కెటింగ్ జాబ్ చూస్తా అంటాడు. అంటే నేను మార్కెటింగ్ జాబ్ చేసుకునే చిల్లరగా లెక్క అవపడతాను వాళ్ళకు. నేను ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే అట్లాంటి నన్ను పెళ్ళి చేసుకొని నా జీవితం మొత్తం నాశనం చేసుకున్నట్టు అయింది. ఇప్పుడు నా బతుకు ఇట్లా తాగిపోతుండే లెక్క అయ్యే దేవుడా. ఎట్లుండే నా లైఫ్, ఎట్లయిపోయింది అసలు. తాగుడంటే అలవాట్లేని నేను ఈ రోజు అసలు తాగకుండా ఉండలేకపోతానా? దాన్ని పెళ్ళి చేసుకొని తప్పు చేసిన నేను వదిలిపెట్టనే. నిన్ను నీ ఫ్యామిలీని ఎవరిని వదిలిపెట్టనే. చూపిస్తా నేను అంటే చూపిస్తా. ఇక హలో చెల్లె. హలో అక్క, ఏం చేస్తానవే? ఏం లేదు చెల్లె, ఇంట్లోనే ఉన్నా. చెప్పే ఫోన్ చేసినావు. ఏం లేదే అక్క, ఇంతసేపే అమ్మ నాన్న మీ గురించే మాట్లాడుకున్నాం. అన్నయ్య మీ ఇంటికి వస్తున్నాడు ఇప్పుడు. అవునా? ఇప్పుడు అన్న ఇంటికి వచ్చి ఏం చేస్తాడే? అసలే బావ తాగడం బయటికి పోయిండే. అవునా అనే అక్క, మరి అన్న మీ ఇంటికి బయలుదేరిండే ఇప్పుడే? అయ్యో, ఇప్పుడు అన్న ఇంటికి వస్తే మొత్తం గొడవ అవుతుంది. నిన్ననే నాన్నతో ఎట్లెట్లో మాట్లాడిండే ఫోన్లో అంతా. అన్న గొడవ పడడానికి వస్తలేడే అక్క, నిమ్మలంగా మాట్లాడదామనే వస్తాడు. అయినా నువ్వు బాధపడేది అన్న చూడలేకపోతాడు. చెల్లె, బావ గురించి నీకు తెలిసిందే కదా, ఇప్పుడు అన్న ఇంటికి వచ్చిండు అనుకో కావాలని చెప్పేసి లొల్లి చేస్తాడే. సరే అక్క, మరి నేను అన్నకు ఒకసారి ఫోన్ చేసి చెప్తా, నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి. సరే చెల్లి, నువ్వైతే చెప్పు, నేను కూడా మెల్లగా అన్నయ్యకి ఫోన్ చేస్తా. సరే అక్క. అన్న ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు చెప్పకుండా? అయ్యో, అన్నింది ఫోన్ ఎత్తలేను. నేను వచ్చే టైం అయింది. అత్తమ్మా. కోడలా ఏంట్రా? అత్తమ్మ, ఇప్పుడే చెల్లి ఫోన్ చేసింది. మా అన్న ఇంటికి వస్తున్నాడట. ఎందుకు కోడలాకి ఇప్పుడు ఎందుకు వస్తాడట అన్న? అన్న ఎందుకు వస్తున్నాడు నాకు కూడా తెలియదు అత్తమ్మ. ఇప్పుడే చెల్లి ఫోన్ చేసి చెప్పింది నాకు. నిన్ననే నాన్న ఫోన్ చేస్తే నానా తీరులో మాట్లాడిండి వాడు. ఇవాళ మీ అన్న వచ్చినట్టు మళ్ళీ ఇంత గొడవ అవుతుందో అదే నాకు భయం అవుతుంది అత్తమ్మ. అన్నకు ఫోన్ చేసినా రాకని చెప్దామని. అన్న ఫోన్ ఎత్తలేడు. సరే అన్న అత్తనంటాడు కదా, రాని తీ వచ్చినాక బాబా మరదలు ఏం మాట్లాడుకుంటారు.